వచ్చామండి మేము కాకినాడ అర్బన్ ప్రాజెక్ట్ నుంచి. ఇప్పుడు మాకు హెల్పర్కి వచ్చి 7,000 శాలరీ ఇస్తున్నారండి. వర్కర్కి వచ్చి టీచర్ అంటే వర్కర్కి 11,500 7,000 రూపాయల శాలరీ తీసుకుంటున్నాం మేము. ఎక్కడ పెట్టారంటే మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయ్. మాకు సచివాలయంకి వెళ్ళి మా పిల్లలు రేషన్ కార్డులో లేరనుకోండి, యాడ్ చేయించుకోవడానికి మేము వెళ్ళామనుకోండి, అమ్మ మీ ఆధార్ కొట్టి మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్, మీకు ఏమీ రావు. ఒకవేళ ఆ కుటుంబంలోని ఆ ఇంట్లో ఎవరైనా ఒక వృద్ధురాలు ఉన్నారనుకోండి, ఆ వృద్ధురాలకు పెన్షన్ తీసేస్తున్నారండి. వాళ్ళు ఇచ్చుంటే ముందు తీసేస్తున్నారు. అలాగే ఏమన్నా వికలాంగులు ఉన్నారనుకో, ఒక అంగన్వాడీ వర్కరు వర్క్ చేస్తుంది, తన భర్త వికలాంగుడు అనుకోండి, వాళ్ళకి పెన్షన్ లేదండి, రాదంట. అదే అమ్మఒడి లేవు. ఇంకా ఏంటంటే రేషన్ కార్డు కూడా మెయిన్ ఇంపార్టెంట్గా, రేషన్ కార్డే లేకపోతే 11,500 రూపాయల శాలరీ కాకినాడలో నివసించే అర్బన్ ప్రాజెక్ట్ వాళ్ళకి కేవలం ఇంటది ఒక 2 రూములు తీసుకుంటే 6,000 రూపాయలండి. ఒక్క ఆడది 6,000 రూపాయలు రెంట్ కట్టుకొని కతిమ 5,000 పెట్టి తినేసి ఇవన్నిటికి ఎలా జరిగిపోద్ది? పిల్లల్ని చదివించుకోవడానికి కుటుంబ బాధ్యతలన్నీ అంతేనండి. ఇంచుమించు 6 సంవత్సరాల నుంచి ఒక్క 1,000 రూపాయలు కూడా పెంచలేదండి శాలరీ. 11,500 రూపాయలు ఎప్పుడు చంద్రబాబు నాయుడు దిగిపోయే ముందు పెట్టిన జీతం. 5 సంవత్సరాలు జగన్ గారు, గత గవర్నమెంట్లో మీ పరిస్థితి ఏంటి, ఈ గవర్నమెంట్ మీ పరిస్థితి ఏంటి? 5 సంవత్సరాలు జగన్ గారు పాలించారు, ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, 2వ సంవత్సరం వచ్చింది, ఈయన పట్టించుకుంటా లేదు. అసలు ఎవరో పట్టించుకుంటా లేదు. సంక్షేమ పథకాలు మాకు ఎందుకు అమలు చేయరండి? మేము గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎందుకు పెట్టారు మమ్మల్ని? గవర్నమెంట్ సాలరీ 32,000 ఇస్తున్నారా మాకు? స్కేలు 32,000 ఇస్తే మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీలు చేసేయండి. మాకు ఏ సంక్షేమ పథకాలు అవసరం లేదు. మా ఇంట్లో వాళ్ళకి రేషన్ అక్కర్లేదు, మాకు పెన్షన్లు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఇప్పుడు సంవత్సరానికి 3 బండ్లు వేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు. మాకు లేదయ్యి. ఆ 850 రూపాయలు ఒక్క రూపాయి బిళ్ళ మాకు అంగన్వాడీలో ఉన్న హెల్పర్కి కానీ టీచర్కి కానీ ఎవరికి ఏమీ పడతలేదు. మరి ఏం చేయమంటారు? ధర్నా చేయకపోతే మా కార్మికులందరం మరి ఇలా రాకపోతే మా పరిస్థితి ఏంటి? ఎన్ని సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి ఈ డిపార్ట్మెంట్ నమ్ముకొని దీంట్లోనే పనిచేస్తున్నారు. 150 రూపాయల జీతం నుంచి చేసిన వాళ్ళకి ఈనాడు 10,000 రూపాయలతో బ్రతకగలరండి అసలు అని రెంట్ కట్టుకొని? ఎంత దారుణం అండి. బెనిఫిట్ కూడా లేదు అసలు. బెనిఫిట్ మేము కాకినాడ నుంచి వచ్చామండి. రిటైర్మెంట్ 30 సంవత్సరాల నుంచి చేసి పని చేసి వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి కలిగేది ఏమీ లేదండి. పిఎఫ్ కానీ ఏమీ లేవు. వాళ్ళు ఎంత దయనీయంగా ఉన్నారంటే కొంతమంది కనీసం దహన సంస్కారాలు చేయడానికి కూడా వేరే టీచర్ల మీద వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నారండి. మాకంటూ ఒక సెక్యూరిటీ లేదు. మేము ఇంత మా శ్రమ గవర్నమెంట్ గుర్తిస్తలేదండి, ఎవరు గుర్తిస్తలేదు. ఇప్పుడైనా గవర్నమెంట్ గుర్తించి మా శ్రమకు తగిన ఫలితం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.